రాముడు చెబుతున్నటువంటి మాట, బుద్ధుడు చోరుని వంటివాడు. బుద్ధుడు చోరుని వంటివాడు అంటే దొంగ. బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము. బుద్ధుడు నాస్తికుడు. ఇప్పుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా మీరు చెప్పారు. అతని గురించే రాసింది దాంట్లో. మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా, రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు, దీన్ని మీరే చెప్పండి. బుద్ధుడికి అర్థం మీరు అంటున్నాడు అంటే ఈ బుద్ధ గురించి చెప్తున్నారు. ఏ బుద్ధుడి గురించి? మీరు ఇప్పుడు చెప్తున్న బుద్ధిజం గురించి పుట్టినటువంటి బుద్ధుడి గురించి. బుద్ధుడు అని స్పష్టంగా రాసి ఉంది అక్కడ. బుద్ధుడి కాలమాన పరిస్థితి ఏంటి అప్పటికి? ఎన్ని ఇయర్స్? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. 5000 సంవత్సరాల పురాణం సార్ బుద్ధిజము. అట్లాంటి అది కూడా టాలీ అవ్వదు. చూడండి హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ బుద్ధుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మీరు చెప్పండి. బుద్ధుడు పుట్టిన కాలమాన పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం. బుద్ధుడు 5000 సంవత్సరాల క్రితం పుట్టాడా? వీర్యం అంటారు. వీర్యానికి అర్థం వేరు 5 రకాలుగా రాసి ఉంటుంది. మీరు అంటున్నటువంటి స్పర్మ్ అంటారు. అట్లా బుద్ధుడికి అర్థం అదా అని సందర్భానికి సరిపోవాలా. మీరు చెప్పింది కరెక్టే. ఒక పదం తేడా అంటే ఆ బుద్ధుడా అది కూడా చెబుతున్నాను నేను. ఆ బుద్ధుడే మీరు అన్నది. అర్థాలు చాలా ఉంటాయి, సంస్కృతం పదాల అర్థాలు చాలా ఉంటాయి. బుద్ధుడు అంటే తెలివి గలవాడై ఉండొచ్చు కదా. నేను చెప్తున్నా వినండి, అర్థాలు చెప్తున్నా.